ఆత్మ 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 అవును, ఆత్మ ఉంది. నేను చూశాను. గాయత్రిక కాదు గంటలమ్మా, వాడి ఆత్మ నాకు అద్దంలో కనిపించింది. వాడెవడు? ఇంకెవడున్నాడే? మగ ఆత్మనా? మమ్మీ భయం వేస్తుంది మమ్మీ. గంటలమ్మా, వాణ్ణి పట్టుకో. మమ్మల్ని తప్పించుకొని ఎక్కడికి వెళ్తావురా? పారిపో. వెళ్ళిపో, త్వరగా వెళ్ళు. పారిపో, వెళ్ళిపో. రక్త చాముండి దొరికిపోయాడు వీడు. గణ 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 ఓం హ్రీం క్రీం హైం. వెళ్ళిపో, వెళ్ళిపో. రక్త చాముండి, రక్త చాముండి. అలా జారి పడిపోయారేంటి? నైని పాపని టీవు పైకి లేమ్మా. వెళ్ళిపోతుంది, హాత్ వెళ్ళిపోతోంది, హాత్ వెళ్ళిపోతోంది. చేయందివ్వు. విశాలాక్షమ్మ వారి భక్తురాలివి నువ్వు. నీకు చెయ్యందించను, చెయ్యందించను. గంట్లమ్మా లే. ఆత్మ వెళ్ళిపోతోంది తిలోత్తమా. సరే నువ్వు రా, చెప్తాను. తిలోత్తమా, ఆత్మ రా. నువ్వు రా, నువ్వు రా. ఆత్మ వెళ్ళిపోతోంది తిలోత్తమా, ఆత్మ వెళ్ళిపోతోంది తిలోత్తమా. ఆత్మ వెళ్ళిపోయింది తిలోత్తమా. వల్లభ నువ్వు రా. ఆత్మ వెళ్ళిపోయింది తిలోత్తమా, ఆత్మ వెళ్ళిపోయింది. 6 గంటల ఇంత బీభత్సం జరిగిందేంటి? ఏం జరిగింది నాయనే? మాట్లాడకుండా వెళ్ళిపోతుందేంటి? ఇలాంటి సీక్రెట్ చెప్పదు మా అక్క. ఏంటా రహస్యం? నైని ఏంటిదంతా? గంటలమ్మను తీసుకొచ్చిన మీ తిలోత్తమమ్మని అడగకుండా నన్ను అడిగితే నేనేం చెప్తాను బాబుగారు? వాళ్ళు ఆత్మని పట్టుకోవడానికి వచ్చామన్నారు. నువ్వేమో ఎవరినో ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు. మా అమ్మనైతే కాదు కదా? కాదు. కాదా? మరి ఎవరిని వెళ్ళిపోమన్నావు? ఆత్మనే బాబుగారు. అమ్మ కాకుండా ఈ ఇంట్లో ఇంకే ఆత్మ ఉంది నాయని. ఇక్కడికొచ్చిన తనని పట్టుకోవడానికి గంటలమ్మ వచ్చిందనుకోలేదు. గాయత్రి పాపని చూడగానే ఆవిడ కళ్ళల్లో భయాన్ని చూశాను. ఒకరి కోసం వచ్చి ఇంకొకరిని చూశారనిపించింది. గాయత్రి పాపను చూసి ఎందుకు కంగారు పడిందా అని ఆలోచిస్తున్నావా? నువ్వే అంటుంటావు కదా నాయని, పసిపిల్లలు దేవుడితో సమానమని. మంత్రశక్తులు, దుష్టశక్తులు గల
అలాంటి మాంత్రికులు గాయత్రీదేవి అని పేరు పెట్టుకున్న పాపను చూడగానే అమ్మవారిని చూసినట్టు అనిపించిందేమో. అమ్మవారిని చూసిందా? అమ్మగారిని చూసిందా? అదేంటని అలా అంటున్నావు? మా అమ్మ వచ్చుంటే నువ్వు చూస్తావు కదా, మాకప్పుడే చెప్పేస్తావు కదా. అమ్మగారి ఆత్మ అయితే కనిపించలేదు నాకు. కానీ గంటలమ్మకు కనిపించిందా అని అనుమానంగా ఉంది. లేదు నేని, నీకు కనిపించలేదంటే ఎవరికి కనిపించదా అమ్మ? బాబుగారు, పసిపాపగా గాయత్రమ్మగారు ఎలా ఉంటారో చూడమని, విశాలాక్షి పునర్జన్మలో అమ్మగారి ఛాయని చూడమని నీడని చూపించారు కదా. అలాంటి డ్రెస్సే గాయత్రి పాప వేసుకుందని తిలోత్తమ అత్తయ్య వాళ్ళు లేనిపోని అనుమానాలు పెట్టుకుని చిన్నపిల్లని ఇబ్బంది పెట్టారు ఆ రోజు. అయితే ఈరోజు గాయత్రి పాప అదే డ్రెస్ వేసుకుంది ఎందుకనంటారు? జస్ట్ కోఇన్సిడెన్స్ నాయని. నీ సిక్స్త్ సెన్స్ కనిపించి ఎలా చెప్తుంటావో అలాంటి లక్షణాలే గాయత్రి పాపకు కూడా అబ్బి ఉండొచ్చు. నా కడుపున పుట్టినప్పుడు లక్షణాలు ఎలా వస్తాయి బాబుగారు? అలా అనుకుంటే ఎలా నాయని? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారు అంటారు. సంవత్సరం పైగా పాప మన దగ్గరే ఉంది. అలవాట్లు ఆటోమేటిక్గా వచ్చేస్తాయేమో. అది కాకుండా మనకి పరిచయం కాకముందే అమ్మ పేరు పెట్టుకొని ఉంది కదా. హర్ష గురించి అడగకుండా నేను మాట మార్చానని బాబుగారు గుర్తించలేదు. లేదంటే ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు. గాయత్రి పాపం మీద నైనికి డౌట్ రాకూడదని ఇలా టాపిక్ డైవర్ట్ చేశాను. చెప్పడం మర్చిపోయాను బాబుగారు. ఆడిటర్ గారు ఫోన్ చేశారు. ఏమన్నారు? విషయం చెప్పలేదు బాబుగారు, మీతో మాట్లాడాలన్నారు. సరే, నేను కాల్ చేస్తాను. హలో, నేను నైని సైన్ చేసి పంపించాం కదా, రాలేదా? వాట్? అదేంటి? ఓకే, నేను మాట్లాడి మీకు అప్డేట్ చేస్తాను. యా. విక్రాంత్, విక్రాంత్, రే విక్రాంత్, విక్రాంత్. బ్రో వస్తున్నా. మెల్లగలడు, కింద పడతావు, జాగ్రత్త. విష్ పిలిస్తేనే లేట్ అవుతుందేమోనని పై ఫ్లోర్ నుంచి కిందకి దూకడానికి కూడా రెడీగా ఉంటాడు విక్కీ. అలాంటిది కేకేస్తే దూసుకురాడా? ఏమైంది బ్రో? ఆడిటర్కి ఇంకా ఫైల్ ఇవ్వలేదంటున్నారు. ఎస్ బ్రో. ఎందుకు? మార్నింగ్ ఆఫీస్కి వెళ్దాం అనుకునే లోపు అమ్మ వాళ్ళు గంటలమ్మని తీసుకొచ్చి రచ్చ చేశారు కదా, డిస్టర్బ్ అయిపోయాను. మర్చిపోయానని చెప్పకుండా ఈ కథంతా ఎందుకు చెప్తున్నావురా? మనం ఫైనల్ అకౌంట్ ఫైల్స్ని పంపిస్తామని ఆయన ఇప్పటిదాకా ఎదురు చూశారంట. ఫోన్ చేస్తే అయిపోయేది కదా, టెక్నాలజీ ఎందుకు వాడుకోరు? ముసలుడికి చాదస్తం వచ్చింది. సిన్సియర్గా పనిచేసేవారు అవతలి వాళ్ళ నుంచి కూడా అదే ఆశిస్తారు. చూసారా బులిబాబు గారు, మీకు సిన్సియారిటీ లేదని చెప్తున్నారు. నైనమ్మ అలా చెప్పలేదు కదమ్మా. అర్థం అదే కదా. ఇంట్లో ఆత్మలున్నాయని అమ్మ అనడం, గంటలమ్మ హడావిడి చేయడం, ఈ న్యూసెన్స్తో ఆఫీస్ పనుల్ని పక్కన పెట్టేశాం. సారీ బ్రో. మీరు సారీ చెప్పకర్లేదు. క్షమాపణలు చెప్పాల్సి వస్తే మా అక్కే చెప్పాలి. నైనియా, ఎందుకు? ఆత్మలు ఇంట్లో తిరిగాడుతున్నా ఏమీ లేదన్నట్టు నటిస్తోంది కదా. చెల్లి, ఏం చెప్పదలుచుకున్నావో అర్థమయ్యేలా చెప్పు. గంటలమ్మ ఎవరినో పట్టుకుని పోతుందని నువ్వు కంగారుగా వెళ్ళిపో, పారిపో అన్నావు కదక్కా. అది ఎవరో తెలుసుకోవచ్చా? ఇప్పుడు ఆ విషయం అవసరమా? అక్కర్లేదంటావా?
ఇంట్లో ఏం జరిగినా గాలి కుదిరేయాలా? ఆఫీస్లో పనులు కాస్త లేట్ అయితే మా ఆయన్ని అసమర్థుల్లా చూస్తున్నారు కదా. ఏ నువ్వు నోరు మూసుకొని ఉంటావా? ఆడిటర్కి ఫైల్ ఇవ్వకుండా మర్చిపోవడం నాది తప్పు. రేయ్, ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదని విశాల్ తమ్మి సీరియస్ అవుతున్నాడు కదా. అరే మరి పెద్ద మరదలు ఇంట్లోకి వచ్చిందెవరో, పారిపోయింది ఎవరో, ఎందుకో ఎవరో చెప్పడం లేదంట. అరే ముఖ్యమైన విషయం అయితే చెప్పేసేదే కదా. చెప్పకపోవడం వల్ల నష్టమైతే లేదు కదా. పరువు పోయినట్టు మీకు అనిపించడం లేదా? ఆ, సుమన, ఎందుకు అంత మాట అనాల్సి వచ్చింది? ఉదయం మీరెవరూ హాల్లోకి రాకముందు మా అక్క ఒక్కతే వచ్చిందనే కదా. నైనమ్మా ఎప్పుడు ఏదో పని చేసుకుంటూ ఉంటుంది కదమ్మా. ఈ పని మాత్రం ఎవ్వరితోనూ చెప్పలేదు బాబాయ్. ఏ పనే? రహస్యంగా ఎవరినో ఇంట్లోకి పిలిపించుకొని అందరికీ తెలిసిపోతుంది అన్న టైంలో పారిపోమని చెప్పింది కదా. వాడు ఎవడా అని. నైనమ్మా రే విక్రాంత్, ఏంటిది? ఎందుకు అలా కొడుతున్నారు? మా చెల్లెలు అన్నది కాబట్టి చెంపదెబ్బతో వదిలేస్తున్నాను బాబుగారు. మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టలేదురా. విక్రాంత్, ఆగు, వదలరా, వదిలే. అరే చిన్న మరదలు నోరు జారిందని మీరు పళ్ళు రాలగొట్టడానికే డిసైడ్ అయినట్టున్నారు. కానీ ఎందుకలా అందో శాంతంగా అడగాలి కదా. అవును కదా నైని. విష్ కోప్పడకుండా ఊరికే ఉంటాడు. నువ్వు విక్కీ నిప్పులు కక్కుతున్నారు. ఏం వాగిందో విన్నారు కదా పిన్ని. సుమనమ్మ నోటి దురుస్తానం మనకు తెలిసిందే కదమ్మా. అనండి, అందరూ నన్నే అనండి. ఏం చెప్పకుండా ఊరికే ఉన్నా మా అక్కని మాత్రం నిలదీయరు. కానీ ఎందుకు ఇలా చేసిందని నేను అడిగితే మాత్రం మీ కోపాలు వచ్చేస్తాయి. ఏం చెప్పాలి నీకు? మీరు కొట్టకుండా అడగాలి. కొట్టంలే. వదిన ఏం చెప్పాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఎవరిని వెళ్ళిపోమంది? పారిపో, పరిగెత్తు అని ఎవరినన్నదో తెలియాలి కదా. నీకా అందరికా? అందరికీ తెలియాలి. అరే ఇంట్లో మేం కూడా ఉన్నాం కదరా. విశాల్ తమ్మి చిన్న మరదల్ని వీడడగడం కాదు, మీ ఆవిడ్ని నువ్వు అడగాలి. నైని, నువ్వు నాకు తర్వాత చెప్తాను అన్నా నేను అర్థం చేసుకోగలుగుతాను. కానీ మీ చెల్లెలకి వల్లభన్నయ్యకి ఇప్పుడే తెలియకపోతే బెంగ పెట్టుకొని ఏమీ తినకుండా పస్తులుండేలా ఉన్నారు. మేమెందుకు కడుపు మార్చుకుంటాం బావగారు? దాపరికాలు ఉండకూడదన్న మా అక్క ఎందుకు సమాధానం చెప్పదని నా బాధ. నైని చెప్పు. నువ్వు చెప్పకపోతే అల్లుడు అన్నట్టు వీళ్ళు ఏం చేసుకుంటారో ఏమో నైనమ్మా. చెప్తాను. చెప్తే సుమ్మి బతికిపోయినట్టే. ఇక ఈ గొడవే ఉండదు. గంటలమ్మని తిలోత్తమ అత్తయ్య ఇంట్లో ఉండే ఆత్మను పట్టించాలని తీసుకొచ్చారు. ఆత్మ అంటే ఎవరు? మా అమ్మేనా నైని? ఇంకెవరుంటారు? ఉన్నారు. వామ్మో, అయితే అప్పుడు నువ్వు వెళ్ళిపోమన్నది గాయత్రికని కాదా నాయనమ్మా? ఉహుం, కాదు. ఆ, వదిన పెద్దమ్మని వెళ్ళిపోవని ఏకవచనంతో చెప్పదు కదా మావయ్య. ఆ, అయినా
మా అమ్మ బెదిరిపోయి పారిపోయే రకం కాదు. గాయత్రమ్మగారు రానేలేదు. వచ్చింది హర్ష. హర్షనా? అతగాడెవడు? ఏంటి సంబంధం అని? ఏయ్, నువ్వు నోరు మూసుకుంటే వదిన వివరంగా చెప్తారు. హర్ష నీతో ఏమన్నా చెప్పాడా? మీకు బాగా పరిచయం ఉన్నట్టు అలా అడుగుతున్నారేంటి బావగారు? ఓ, మీ అమ్మ ఏవైనా తన గురించి చెప్పుండొచ్చేమో కదా? ఆ? లేదు లేదు, ఏమీ చెప్పలేదు. నాకేం తెలీదు. మదర్ ప్రామిస్. మీ మదరే ఇక్కడ లేదు, ఇంకెందుకు ఒట్లు పెట్టడం? నైని, హర్ష ఆత్మనా? అవును బాబుగారు. వయసెంతో? నీ చిల్లర బుద్ధికి తగ్గ వయసు లేదు. 12 ఏళ్లుంటాయి. అరే రే, చాలా చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడు కదమ్మా. దురదృష్టం ఏంటంటే తనకే ప్రమాదం జరగలేదు బాబాయ్. హర్షని హత్య చేశారు. మర్డర్ చేసింది ఎవరు నాయని? ఆ పిల్లాడి ఆత్మ మన ఇంట్లో ఎందుకు కనబడింది? పూర్తి వివరాలు తెలియాలంటే ఆ కుర్రాడి ఆత్మ నాకు మళ్ళీ కనపడాలి. ఇప్పటికైనా నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటావా? మా అమ్మే చంపిందని పెద్ద మరదలకి తెలిస్తే పరిస్థితి ఏంటో. నా మొబైల్ ఛార్జర్ కనిపించడం లేదు. నువ్వు తీసావా? నిన్నే అడుగుతుంది. పడుకున్నట్టు నటించుకో. పడుకున్నానో పడిపోయానో దగ్గరికి వచ్చి చూడరా? ప్రేమించకపోయినా పరామర్శించడానికి కూడా మీకు మనసు రాదా? ఇప్పుడు ఏమైందని నువ్వు మంచాన పడ్డా? ఏంటది దవడ కింద? మీరు కొట్టిన దెబ్బలకు వచ్చిన వాపు నొప్పి రెండు తగ్గాలంటే తడిగుట్ట పెట్టుకోక తప్పలేదు. అనవసరంగా నోరు జారి అత్యవసరంగా తన్నులు తిన్నది నువ్వే అనుకుంటా. కొట్టించుకోవటం నాకేమైనా సరదా అనుకుంటున్నారా? మరి కొట్టడం నాకైనా సరదా అనుకున్నావా? మీరెందుకు చేసుకున్నారు? మా అక్క కొట్టగానే నాకు ఛాన్స్ అన్నట్టు మీరు కూడా కొట్టారు. ఇవి బుగ్గలు అనుకున్నారా? సాకిరేవు బండ మీద ఉతికే రగ్గులు అనుకున్నారా? అలాగే అనుకుంటామే. నువ్వు కూడా ఇవి చేతులు అనుకోకు, చేతి పంపులు అనుకో. కొడితే కన్నీళ్లు రానే వస్తాయి. కక్ష సాధింపు చర్యలివి. సంసారం చేసుకోవాలని ఊరుకున్నాను కానీ లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదాన్ని ఎప్పుడో. ఆవేశంలో 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. అక్కడ ఫిర్యాదు తీసుకోరు. ఎందుకనో? మన ఏరియా 2 టౌన్ పరిధిలోకి వస్తుంది. లొకేషన్ షేర్ చేస్తాను. రేపు పొద్దునే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేసి. జైల్లో కూర్చోవాలని అంత ఆశగా ఉందా? నువ్వు కూర్చుంటావని. నేనేం చేశానని? పిచ్చిదానా, నీ సూటిపోటి మాటలతో మానసికంగా వేధించి మా ప్రాణాల్ని నలుపుతున్నావని నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళకముందే నేను కంప్లైంట్ పడేశాననుకో. నిన్ను లాకప్లో పడేసి లేడీ కానిస్టేబుల్స్ లాఠీ విరిగేలా కొడతారు. నీ ఎముకలు కూడా నుజ్జు నుజ్జు అవుతాయి. నేనేమన్నానని మీరు ఇలా మాట్లాడుతున్నారు? అబ్బా, మరీ ఇంత నంగనాచిలా మాట్లాడుకో. నీ నోరు వల్ల ఊరే పాడవుతుందని ముక్కంటిపురం నుంచి గెంటేస్తే ఇక్కడికొచ్చి నా జీవితాన్ని నాశనం చేసావు. మిమ్మల్ని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. నువ్వు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నావో అందరికీ తెలుసు. అబద్ధాలాడి వాంతులు చేసుకుని పెళ్లి తంతు జరిపించుకున్న నువ్వు
ఒక ఆడదానివేనా? ఈ విషయం కూడా పోలీసులకి చెప్పాననుకో ఇంకో కేసు ఫైల్ చేస్తారు. ఆ, అమ్మో నేను ఎక్కడికి వెళ్ళను, నన్ను వదిలేయండి. అలారా దారికి. అతిగా వాగితే ఇంకోసారి ఐస్ ప్యాక్ ఎక్కడ పెట్టుకుంటావో నాకే తెలీదు.